ఉద్యోగ సంఘం నేతతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన ఆడియోలు మనం చూసాం ఇంతకు ముందు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, మంత్రి పొంగులేటి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఆడియోలో స్పష్టంగా తెలుస్తోంది ఉద్యోగ సంఘం నేతలతో మాట్లాడాడు. ఇదంతా కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కి కనిపించట్లేదా? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సునీత, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారిక పర్యటనలు చేయొద్దు, ప్రలోభాలకు పాల్పడే విధంగా ప్రయత్నం చేయొద్దు అనేటువంటిది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం. ఎన్నికల కమిషన్ కూడా అదే చెప్తుంది, అధికారులు కూడా అదే చెప్తారు. రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా సరే ఈ ప్రలోభాలకు పాల్పడకుండా ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని కోరుతుంటారు. కానీ మంత్రులే యథేచ్ఛగా ఫోన్లు మాట్లాడి కాన్ఫరెన్స్ నిర్వహించడం, పార్టీ కార్యకర్తల కన్నా దారుణంగా ఉద్యోగ సంఘ నేతలు మారిపోయి సమీక్షలు నిర్వహించడం, ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరిని ఏ రకంగా దారికి తీసుకురావాలనేటువంటి విషయాన్ని మంత్రితో బ్రీఫ్ చేయడం, ఇదంతా కూడా ఒక టెలికాన్ఫరెన్స్ స్థాయిలో సహజంగా రాజకీయ పార్టీలు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో ఏ రకంగా అయితే టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారో ఆ రకంగా ఉద్యోగ సంఘ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం, ఆ టెలికాన్ఫరెన్స్ సంబంధించినటువంటి ఆడియో లీక్ అవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి సాక్ష్యాలు ఆధారాలతో పాటు పూర్తి స్థాయి పెన్ డ్రైవ్ లో ఉన్నటువంటి ఆడియో టేపులను కూడా ఆయనకు అందించి ఒక కంప్లైంట్ కూడా రైజ్ చేశారు. తక్షణమే ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు ఉద్యోగ సంఘ నేతల మీద చర్యలు తీసుకోవాలి, ప్రలోభాలు పడుతున్నటువంటి మంత్రి పొంగులేటి మీద చర్యలకు సిఫార్సు చేయాలంటే కూడా బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, డీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణ్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రతినిధుల బృందం కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు కాపీని అందజేశారు. దాంతో పాటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ప్రధానంగా తీసుకెళ్తాము, ఎందుకంటే ప్రలోభాలకు మంత్రులు ఇప్పటికే బెదిరింపులకు పాల్పడుతున్నారు, విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కావచ్చు, నాయకులను కావచ్చు బెదిరిస్తున్నారు అనేటువంటిది ప్రజెంట్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశం. ఒక పక్క ప్రతిపక్షాలను భయపెడుతూ ప్రలోభ పెట్టడంతో పాటు ఇటు ఉద్యోగ సంఘం నేతలను, ప్రభుత్వంలో భాగమైనటువంటి ఉద్యోగ సంఘం నేతలు, ప్రజల సొమ్ముతో ప్రజలు కట్టేటువంటి పనులతో జీతాలు తీసుకుంటున్నటువంటి ఉద్యోగులు ఒక పార్టీకి కొమ్ము కాసి మరొక పార్టీ యొక్క ఈ విజయ అవకాశాలను దెబ్బతీస్తామని బహిరంగంగా ప్రకటించడం, దానికి తాయిలాలు అడిగేటువంటి ప్రక్రియ చేపట్టడం, ఇదంతా కూడా ప్రత్యక్షంగా రికార్డు కావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త సంచలనమైంది. దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గవర్నర్ ను కలిసి కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా రాష్ట్ర పార్టీ చూసుకుంటుందని జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ కొద్దిసేపటి క్రితం మీడియాకు వెల్లడించారు. కలెక్టర్ ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని స్పష్టంగా చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇంత బహిరంగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను వైలేట్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ప్రభుత్వంలో భాగమైనటువంటి ఉద్యోగులు ఒక పార్టీని టార్గెటెడ్ గా బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని చెప్పడం, దానికి సంబంధించినటువంటి తాయిలాలు ఇవ్వాలని మంత్రిని కోరటం, సామాన్య కార్యకర్తలు ఎవరైతే బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏ రకంగా మాట్లాడతారో ఉద్యోగ సంఘ నేతలు ఆ రకంగా బ్రీఫ్ చేయటం, ఎక్కడెక్కడ వార్డులలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరిని ఏ విధంగా దారికి తీసుకురావాలనేటువంటి అంశాలని మంత్రికి బ్రీఫ్ చేస్తున్నట్టుగా ఆడియోలో స్పష్టంగా ఉంది. దానికి మంత్రి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను కలవడంతో పాటు ఫిర్యాదుకు సంబంధించి అంటే కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందా? ఆయన ఫిర్యాదుకు సంబంధించి ఎవరైనా ఇప్పటివరకు స్పందించడం జరిగిందా? కలెక్టర్ కి ఫిర్యాదు చేసేటువంటి సందర్భంలో తప్పకుండా తన పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని తను టేకప్ చేస్తారని, మిగతా అంశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి కలెక్టర్ హామీ ఇచ్చారు. తప్పకుండా ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగేలాగా నేను చర్యలు తీసుకుంటానంటూ కలెక్టర్ హామీ ఇచ్చినట్లుగా తాత మధుసూదన్ ప్రకటించారు. దాంతో పాటే దానికి సంబంధించినటువంటి నెసరీ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగస్తులు ఎవరైతే కార్యకర్తలాగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ఉండటంతో పాటు బీఆర్ఎస్ పార్టీ మీద విషం చిమ్మేలాగా, బీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు వాళ్ళు ఎన్నికల విధుల్లో ఉంటే ఓటర్లను కావచ్చు, ఇతర ఉద్యోగులను కావచ్చు ప్రభావం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ కాన్ఫరెన్స్ మాట్లాడినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందు ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలి, తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. వాళ్ళంతా కూడా కలెక్టర్ పరిధిలో ఉంటారు కాబట్టి తక్షణ చర్యలు ఉంటాయని కూడా ఆశిస్తున్నట్లు తాత మధుసూదన్ చెప్పారు. వెయిట్ ఫర్ ద కలెక్టర్ డెసిషన్, మేమైతే ఫిర్యాదు చేశాం, ఆయన ఏం చర్య తీసుకుంటారో చూస్తాం, దాంతో పాటు ఈ మిగతా ప్రక్రియను మేము చేస్తాం, అవసరమైతే కోర్టు దాకా కూడా వెళ్తామని చెప్పి కూడా జిల్లా పార్టీ ప్రకటించింది. రాష్ట్ర పార్టీ కూడా ఆయా ఏర్పాట్లలో నిమగ్నమైనట్టుగా చెప్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులు, ఈ జిల్లాలో నుండి కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు కుమ్మక్కై క్విడ్ ప్రోకో లాగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే కుట్రని బట్టబయలు చేయడం జరిగింది. దీని విషయం మీదనే ఆ ఉద్యోగుల మీద చర్య తీసుకోవాలని, అలాగే జరిగిన అంశం మీద ఎంక్వైరీ చేయాలని, ఆ ఉద్యోగులను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తప్పించాలని జిల్లా కలెక్టర్ గారికి మేము మెమరాండం ఇవ్వటం జరిగింది. ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం అవుతుంది. కొంతమంది స్వలాభం కోసం మంత్రితోని కుమ్మక్కు కావటం, ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రత్యేకించి నిన్న పెద్ద ఎత్తున ఉద్యోగులకి భోజనాలు ఏర్పాటు చేయటం, ఆ భోజనాలను వేదికగా చేసుకొని ఏదులాపురం ఎన్నికల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఉద్యోగ సంఘ నాయకులు ప్రకటనలు ఇవ్వటం అనేది సిగ్గుచేటైన విషయం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండంగా ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి ఇలాంటి చర్యలు పూనుకోవడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. ఖచ్చితంగా ఇది మా రాష్ట్ర పార్టీ కూడా ఎన్నికల కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అట్లాగే గవర్నర్ గారిని కూడా అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వారి గుణపాఠం జరగాల్సిందే. ఎందుకంటే చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక ఆంభావపూరితమైనటువంటి ఆలోచనతో చేసినట్టు దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరటం జరిగింది. కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు. డెఫినెట్గా, ఎందుకంటే ఇది ఎంసీసీ ఉండగా ఇది జరగకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వం వేరు, అధికారులు వేరు, రాజకీయ పార్టీలు వేరు. కాబట్టి ఇద్దరు కలిసి ఈ విధంగా కుట్ర తెరలేపడం అనేది కరెక్ట్ కాదని వారు కూడా అగ్రీ అయ్యారు. వారి మీద ఇమీడియట్గా చర్య తీసుకోవాలని ఈ కుట్రని బట్టబయలు చేయటం జరిగింది. డెఫినెట్గా ఇది భవిష్యత్తులో అందరికీ ఒక గుణపాఠంగా ఉండాలని నేను భావిస్తాను.